ఇది విన్నారా? హైదరాబాద్ లో మీ పిల్లల్ని చదివించాలి అనుకుంటే యావరేజ్ గా నర్సరీ చదివే ఒక చిన్న పాపకి 2,51,000 రూపీస్ యాన్యువల్ గా ఖర్చు అవుతుంది. అండ్ థర్డ్ నుండి ఫోర్త్ కి వెళ్లే వరకు 3,22,500 రూపీస్ యాన్యువల్ గా ఖర్చు అవుతుంది. మరి మీరేం చేస్తున్నారు? దీన్ని ఆపడానికి అవకాశం ఉందా? లేదు. కానీ మన ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంది. రోజువారీ ఖర్చులు పెరుగుతున్నాయి, అదొకటి గుర్తుంచుకోండి. రోజువారీ ఖర్చులు పెరుగుతున్నాయి, అదొకటి గుర్తుంచుకోండి. ఏ ఒక్కరూ ఆపరు ఈ ఖర్చుని. మార్కెట్ లో అన్ని రేట్లు పెరుగుతున్నాయి, నిత్యావసర సరుకుల రేట్లు పెరుగుతున్నాయి, అండ్ పిల్లల ఫీజులు పెరుగుతున్నాయి. అదే 2,50,000 నీ జమాన్లో కడితే నువ్వు బీటెక్ కూడా పాస్ అయినావు. కానీ ఇప్పుడు నీ పాప నర్సరీ పాస్ అవ్వాలి అంటే నువ్వు 2,50,000 స్పెండ్ చేయాలి. ఆ విధంగా తయారైన స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, ఇవన్నీ మన చేతిలో లేవండి. ఏ ప్రభుత్వం మనల్ని ఆదుకోదు, ఏ ప్రభుత్వం మనపై కనికరించదు, ఎవరు మన కోసం రారు, ఎవరు మన కోసం చేయరు. ఓకే, సో మనము చేయాల్సింది ఒకటి, మన ఆదాయాన్ని పెంచుకోవడం. మార్కెట్ లో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన ఆర్థిక పరిస్థితులను మార్చుకోవడం. ఇది ఒక్కటే మనం చేయగలిగేది. కాబట్టి ఇకనైనా మీరు సెకండ్ ఇన్కమ్ సోర్స్ పెట్టుకోండి. సో ఈ ఫ్యూచర్ లో ఇంకా ఎదురయ్యే సమస్యలకి చెక్ పెట్టండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.